జై శ్రీరామ్ అందరికి. అయితే ఈ గవర్నమెంట్ వచ్చి 16 నెలలు అవుతుంది. 16 నెలలు అయినా కానీ గురుకులాల ప్రతి ఒక్క దగ్గర మనం చూస్తున్నాం. అప్పటి నుంచి ఏంటంటే ఫుడ్ ఇన్ఫెక్షన్ వల్ల హాస్పిటల్ అడ్మిట్ కావడం ఇట్లాంటివి చాలా చూస్తున్నాం. ఇంకా ఒక స్టెప్ మీద అన్నట్టు నిన్న ఒక ఐఏఎస్ అధికారి వాయిస్ లీక్ అయింది. ఏంటంటే వాళ్ళు అండర్ ప్రివిలేజ్ వారు, ఇట్లా చిట్కేయం కదా వాళ్ళ ముంగటికి ఏం రాదు, టాయిలెట్లు అడిగితే ఏమైంది, హైజీన్ తప్పేముంది అనేసి మాట్లాడుతుంది. ఇంకా రొట్టెలు చేస్తే తప్పేముంది, హైజీన్ ఉంటే తప్పేం లేదు, ఇవన్నీ నేర్చుకోవాలి. కాకపోతే వాళ్ళు పిల్లలు చదువుకోనికి వచ్చినారు, అక్కడ పనిచేసేటోళ్ళు ఉంటారు, వాళ్ళతో చేపియడం మీ పని. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డల మీద మీకు ఇంత చిన్న చూపా, లేదా పైనుంచి మీకు ఏమైనా ప్రెజర్ ఉందా ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వండి చేయండి అనేసి? ఇక్కడున్న మినిస్టర్ అయితే సీఎం గారు అయితే చెయ్యి ఎత్తేసిండు, నా దగ్గర ₹1 లేదని కాస్ట్ కటింగ్ చేస్తున్నారా? ఇకపోతే ఇక్కడున్న మినిస్టర్లు మీ టాయిలెట్లు మీరు కడుక్కుంటున్నారా? మీ పిల్లలు చదువుకుంటే ఆ బడి లోపల వాళ్ళ టాయిలెట్లు కడుక్కుంటున్నారా? మరి ఇంత చిన్న చూప, అంటే ఎస్సీ ఎస్టీ పిల్లలు అంటే ఇంత చిన్న చూప? చెప్తున్నా కదా ప్రజలారా, వీళ్ళని అడగండి. మీరు అక్కడ ఆఫీస్కి పోయి కలవాలనుకుంటే కలవనీయకపోతే మీ ఎమ్మెల్యేలు 19 మంది ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు తెలంగాణ లోపల, వాళ్ళు ఎక్కడ కనిపిస్తే అక్కడ నిలదీయండి. మా పిల్లలు చదువుకోవాలనుకుంటలేరు, వాళ్ళ పనులు చేపిస్తున్నారు, ఫుడ్ చక్కగా ఉండలేదు, పురుగులు పడ్డ అన్నం ఉంది, టాయిలెట్లు కడుగుమంటున్నారు, వంటమంటున్నారు, మా చేతులు కాలుతున్నాయి, ఇవి అడగండి, నిలదీయండి. ముఖ్యంగా చాలా మటుకు ఏరియాలలో ఎస్సీ ఎస్టీ ఓట్లు పడ్డందుకే గెలిచింది ఈ ప్రభుత్వం. ఎందుకంటే గత ప్రభుత్వం చాలా తప్పిదాలు చేసింది కాబట్టి ఒడగొద్దామన్నట్టు ఒడగొట్టినారు. చెప్తున్నా కదా, వీళ్ళని ప్రశ్నించండి. ఇకపోతే వీళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ ఎక్కడ పోయినా ఒక పుస్తకం పట్టుకొని చూపిస్తారు, రాజ్యాంగం పుస్తకం. ఇక్కడ ఏమైతుంది, పిల్లలతో ఇట్లాంటి పనులా? అంటే ప్రతి ఒక్క దాంట్లో రిజర్వేషన్ ఇవ్వాలంటారు కదా, రిజర్వేషన్ వదిలేసేయండి. ఇప్పటిదాకా ఎన్ని రిజర్వేషన్ ఉన్నాయో అవి ఇవ్వండి. కానీ గరీబోళ్ళ పిల్లలు చదువుకుంటున్న బడులు, కాలేజ్లు, అక్కడ ఏమన్నా ప్రాబ్లం ఉంటే అది క్లియర్ చేయండి. అది చేయని చాతంగాక చేస్తే ఏం తప్పు ఉంది? ఇట్లాంటి మాటలా? ఇదా మీ సంస్కారం? అంటే ఎస్సీ ఎస్టీలు అంటే ఇంత చిన్న చూపా? ప్రజలారా గమనించండి, ఇది ఎస్సీ ఎస్టీ హాస్టల్ అని ఒకటి అనుకోకండి. రేపు వీళ్ళకైంది, రేపు మన దాకా వస్తుంది. వీళ్లకు ఎట్లా అంటే గరీబోళ్ళు అంటే చిన్న చూపు, చదువుకోవద్దు, చదువుకుంటే రేపు గల్లా పట్టుకొని అడుగుతారు, ఇట్లాంటి లెక్కలు చేస్తారు అనేసి మన పిల్లల్ని చదువు మీద ఇంట్రెస్ట్ లేకుండా వేయాలి. ఇది వీళ్ళ ముఖ్య కారణం. ఇది వీళ్ళ హిడెన్ ఎజెండా. ఇది వీళ్ళు చదువుకోవద్దు, మినిమం ఎడ్యుకేషన్ ఉండదు, వీళ్ళు ఎప్పటికైనా కానీ మన జెండాలు మోసే వాళ్ళ లెక్క ఉండాలి. ఇవి వీళ్ళ ఆలోచనలు. కాకపోతే మంత్రికి, ఎవరైతే కన్సర్న్ మంత్రి ఉండో ఆ మంత్రికి నేను ఇదే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఒక బాధ్యత రహిత పదవి లోపల ఉన్నారు, ఇట్లాంటి వాటిపైన యాక్షన్స్ తీసుకోండి. అక్కడ లోపం ఏం జరుగుతుందో సమీక్ష చేయండి. ప్రజల గురించే కదా, వాళ్ళ పిల్లల్ని మంచి చూస్తుందే ఓటేస్తారు, లేకపోతే గల్లా పట్టుకొని చెంప మీద కొట్టినట్టు మీకు చూపిస్తారు. వచ్చే ఎలక్షన్స్లలో, స్థానిక ఎలక్షన్లలో చూపిస్తారు, రేపు అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తే దాంట్లో చూపిస్తారు. దయచేసి ఇప్పటిదాకా అయిందేదో అయింది, ఇంకోసారి ఇది కాకుండా చేయండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.